మైండ్ సెట్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ ముందుగా న్యూ ఇయర్ విషెస్. మీ అందరి లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్పెషల్ క్లాస్ అద్భుతంగా జరిగింది కదా, నిజంగా గురువు గారికి కూడా ఎంతో ధన్యవాదాలు. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా క్లాసెస్ డైరెక్ట్గా వచ్చి వినింది లేదు. ఎన్నోసార్లు గురువుగారితో దగ్గర దగ్గర 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. అద్భుతమైన జర్నీ. ఎప్పుడైతే మా షూట్స్ లేనప్పుడు ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఐ థింక్ లైక్ గురువు గారు ఉంటే ఆ మోటివేషన్, ఆ మాట్లాడే విధానం ఎంతో మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది. సో అలా ఒక గురువు ఉండాలి, మనల్ని ముందరికి డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి. సో ఈ స్పెషల్ క్లాస్లో నేను అది ఎంతో ఫీల్ అయ్యాను. పాజిటివ్ ఎనర్జీ మీరు అందరు కూడా ఎంతమంది వచ్చారో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. కానీ ఐ ఫీల్ దట్ ఎనర్జీ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అట్ ద సేమ్ టైం గురువు గారికి కూడా ధన్యవాదాలు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో నమస్కారం గురువు గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు స్పెషల్ క్లాస్కి వచ్చి ఆపర్చునిటీ కలిగించినందుకు ఆ యూనివర్స్కి థ్యాంక్స్, మీకు థ్యాంక్స్. అండ్ అక్కడ వచ్చిన మన ప్రేక్షకులు, ఐ మీన్ మన ఆడియన్స్ అందరూ కూడా నిజంగా స్టూడెంట్స్ ఆఫ్ కోర్స్. సో ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే మీరు చెప్పింది అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఎంత కాన్సన్ట్రేటెడ్గా అంతమంది ఉన్నా ఎంత సైలెన్స్ ఉంది. ఐ హ్యావ్ అబ్జర్వ్ లైక్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ దేర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్ళే ముందర నేను మీ పర్మిషన్తో ఫస్ట్ క్లాసెస్ ఎక్కడున్నాయో చెప్పేస్తాను. చెప్పిన తర్వాత దెన్ విల్ గో ఇన్ టు ద కంటెంట్. క్లాసెస్ ఎక్కడున్నాయన్న వివరాలు తెలియజేస్తున్నాను. 19th January 2025 హైదరాబాద్, 26th January 2025 వైజాగ్, 2nd February 2025 తిరుపతి, 9th February 2025 రాజమండ్రి, 16th February 2025 బెంగళూరు, 2nd March 2025 విజయవాడ, 9th March 2025 అనంతపూర్. సో గురుగారు, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మనీ మంత్ర సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు సబ్జెక్టే కొత్తది అయితే ఒక్కసారి ఈ క్లాస్ అటెండ్ అవుతే మనకు అర్థమవుతుందా, ఒక్కసారితోనే అన్నీ తెలుసుకోవచ్చా, మనం అనుకున్నది కోరుకున్నదంతా అవుతుందా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది. ఇది మీ నుంచి వచ్చే సలహా ఏంటి? దీనికంటే ముందు మనం 2025లో మనం ఎలా అచీవ్మెంట్ చేయాలి దాని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మనం 2025లో అడుగు పెట్టాం కదా ఇప్పుడు, రైట్. కాబట్టి 2024లో నేను అనుకున్న టార్గెట్స్ ఇచ్చాను. అది ఎంతవరకు రీచ్ అయింది ఫస్ట్ పాయింట్ మనకు అది కావాలి. ఎందుకంటే మనం ఏం సాధించామని తెలిస్తే సాధించబోయేది ఏందనేది మనం చెప్పుకోవచ్చు. కానీ 2024లో మనం ఎన్నో అచీవ్మెంట్స్ ఇచ్చాం. మీరు ఇంతవరకు ఎంత సాధించారు, ఇంకెంత మిగిలి ఉంది, దాని ముందు నోట్ చేసుకోండి మీరు. ఓకేనా? నోట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు అని తెలుస్తుంది. మీరు ఊరికైనా ఇది అనుకున్నాను, ఇది అయిపోయింది, ఇంక ఇది కాలేదు అనుకుంటే కాదు. ప్రతిది మనం ఏం చేయాలంటే ప్రతి ఇయర్ కూడా 2025లో ఎలా ఉంటుందంటే మనకి ఉత్సాహంగా ఎన్నో చెప్పేస్తాం మనం. నేను 2025 నుంచి నేను సిగరెట్ మానేస్తాను, లేకపోతే నాన్ వెజ్ మానేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తానో చెప్తాం. 31st అందరికి చెప్పేస్తాం మనం, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి అలాగే జరుగుతుంది మన జీవితంలో ఎప్పుడు కూడా. కానీ మన మణిమంత్ర సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ మారిపోయినాయి. ఎందుకంటే మణిమంత్ర సబ్జెక్ట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. దాంతోపాటు ఏంటంటే ఎలా జీవించాలి, జీవన విధానాన్ని మనం తెలుపుతున్నాం. ఇప్పటివరకు మీరు జీవించింది జీవనం అనుకున్నారు కానీ అది బతికైంది. కాబట్టి జీవన విధానం అనేది ఏ విధంగా జీవించాలని మనం నేర్పుతున్నాం. కాబట్టి చాలామంది చాలా టార్గెట్స్, లక్ష్యాలు పెట్టుకున్నారు, దాని ప్రకారంగా వెళ్తున్నారు. దానికి తోడు ఏంటంటే ఇంకా మీరు అనుకునేది తొందరగా రీచ్ కావాలి. 2024లో ఎంతవరకు రీచ్ అయ్యారు దాన్ని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి, దీన్ని మళ్ళీ 2025కి ఎలా తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు 2025లో ఏమున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు ఏదైతే రీచ్ కాలేదో అది అలాగే మిగిలిపోయింది, అసంతృప్తిగా ఉంది. 2025లో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు మనకి. ఎందుకంటే ఎప్పుడో రకంగా ఉండే మన కోరికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏవైతున్నాయో వాటిని వదిలిపెట్టండి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఒక సిస్టమ్ ఏముంటుందంటే నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తావు అంతవరకు చేస్తావు, వదిలిపెట్టేసింది విషయం ప్రయత్నం చేస్తుంది. ఓకే. కాబట్టి దాని గురించి ఆలోచించకండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే 2025లో ఏం చేస్తారంటే కొత్త టార్గెట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైనా కనీసం ఈ 2025లో మీరు ఏం చేస్తారంటే పెట్టుకున్న టార్గెట్స్ ఏవైతున్నాయో వాటి కోసం ఖచ్చితంగా ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణగా మనం ఏమైతే చెప్తున్నామో వీడియోలో కావచ్చు లేదా క్లాస్లో కావచ్చు వాటన్నిటి ఖచ్చితంగా పాటించండి. అప్పుడు మనకి మీరు ఇందాక ముందు అడిగారు ఆ క్లాస్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో అచీవ్మెంట్ చేస్తాం మనం, అసలు ఎలా అవుతాయి అవన్నీ మీరు అన్నీ అడిగారు కదా. ఇక్కడ ఎందుకు కావట్లేదు, ఎందుకు అవుతాయి, ఫస్ట్ మనం బేరీజ్ వేసుకోవాలి.
ఈ రెండిట్ల మధ్యలో అసలు ఏంటి అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది. అయిన వాళ్ళు బాగానే ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్లాస్కి వచ్చిన వాడు కారు కొన్నాడు, క్లాస్ రాని కూడా కారు కొన్నాడు, వాడికి వీడికి తేడా ఏంటి? అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు అచీవ్మెంట్స్ ఎంతవరకు రీచ్ అయినారు అనేది కాకుండా మీరు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేశారు, ఎంతవరకు వర్కౌట్ చేశారు. ఓకే ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మన సబ్జెక్ట్లో 10% తీసి దానాలు చేయాలని చెప్పాను. నేను ఒక హర్పన్ హౌసెస్ కానీ, గోశాలకు కానీ, గురుపీఠాలకు కానీ, ఇట్లా వీటన్నిటి చెప్పాను. ఇప్పుడు ఈ ఇయర్లో మీరు ఎంత ఇన్కమ్ సంపాదించారు, దాంట్లో 10% కరెక్ట్ తీసారా లేదా? ఓకేనా? విశ్వధర్మం ప్రకారం మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు వస్తుంది. ఇప్పుడు నువ్వు అది ఇవ్వలేదనుకోండి, ఇది ఆగిపోతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నువ్వు దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఒక మెడిటేషన్కి వెళ్ళాము, లేదంటే ఒక ఆధ్యాత్మిక ప్రసంగానికి వెళ్ళాము, లేదంటే ఒక గురువు దగ్గర మనం శిష్యరికం చేస్తున్నాము, దానికి లోబడి ఉన్నప్పుడే అవన్నీ పనిచేస్తాయి. అంటే మరి ఇప్పుడు కొత్తగా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మనం మాట్లాడుకున్నట్టుగా ఆ క్లాసెస్ అమౌంట్ పే చేయడానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు, అఫ్ కోర్స్ తర్వాత చేంజ్ అయింది వాళ్ళ లైఫ్ స్టైల్. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు చెప్పిన 10% అమౌంట్ ఇవ్వాలని అంటారా? నేను అప్పుడు ఇవ్వమని అనలేదు, మీకు వచ్చిన తర్వాత ఇవ్వమన్నాను, ముందు ఇవ్వమని చెప్పలేదు కదా. అదైతే టార్గెట్ పెట్టుకోమంటారు. మీరు పెట్టుకోండి, మీరు సబ్జెక్ట్లోకి వచ్చినాక మీరు ఎప్పుడైతే అచీవ్ అవుతారో, అచీవ్ అయిన తర్వాత ఇవ్వడానికి ఏమొచ్చింది మీకు? అచీవ్ కాలేదు ఇప్పుడు అంటే నేను ఇవ్వలేని పరిస్థితి అన్నావు. నువ్వు 1 లక్ష రూపాయలు కావాలనుకున్నావు, నువ్వు అఫర్మేషన్ చేసావు, 1 లక్ష రూపాయలు వచ్చింది, దాంట్లో నుంచి 10,000 తీసేస్తే నీది పోయేదే ఉంది. అంతకుముందు అది కూడా లేదు కదా. మనం ఏమనుకుంటామంటే ఇద్దాంలే, చేద్దాంలే, అటు పోయినప్పుడు ఇద్దాంలే, లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దాంలే, ఇలా పెండింగ్ చేస్తుంటాం. ఓకేనా? అలాగే మెడిటేషన్ కంటిన్యూ చేయాలని చెప్పాను 40 days. మనం ఏం చేస్తాము, దానికి బ్రేక్ చేస్తాం, మధ్యలో ఎక్కడక్కడ బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి ఇది మళ్ళీ కంటిన్యూ చేయనా, చేయొద్దా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఈ కన్ఫ్యూజన్లో టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇది కాకుండా ఇంకా మనం చాలా చెప్పుకుంటాం క్లాస్లో. అండ్ మనకు ఒక 21 రూల్స్ ఉన్నాయి. ఆ 21 రూల్స్ని రోజు చదవాలి. ఎందుకు చదవాలంటే ఈ 21 రూల్స్లో నేను ఏదైనా బ్రేక్ చేశానా, ఏమంటే నెక్స్ట్ డే దాన్ని అలా కాకుండా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ప్రతిదానికి ఒక రూల్స్ ఉంటాయి. ఒక సంస్థకు కానీ దేనికి కానీ ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినాము, ఆ యూనిఫామ్ కానీ లేకపోతే ప్రేయర్ కానీ టీచర్స్ కానీ కొన్ని కండిషన్స్ పెడతారు పిల్లలకి, మీరు ఏదే తెచ్చుకోలే, ఇదే చేయాలని చెప్పేసి. ఈ సబ్జెక్ట్లో కూడా ప్రతి దాంట్లో ఉంటాయి కదా. అంటే నీకు క్రమశిక్షణ లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. కాబట్టి ముందు క్రమశిక్షణ ముఖ్యం. ఈ క్రమశిక్షణలో నీకు ఎక్కడ లోపం వచ్చింది అది చూసుకోవాలి. ఒకవేళ అప్పటికి కూడా మీకు ఇంకా కాలేదు, మీరు అచీవ్ కాలేదు, సబ్జెక్ట్ని వదిలిపెట్టండి. ఎందుకంటే మీకు అర్థం కాలేదన్నమాట. ఓకే, అప్పుడు మా క్లాస్కి వస్తారండి, చదువు కూడా రాదు, వాళ్ళు ఎంతో సాధించిన వాళ్ళు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు ఏం కూడా సాధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇద్దరికి చెప్పేది అదే కదా మనం క్లాసు. ఇప్పుడు ఒక క్లాస్ టీచర్ ఏం చేస్తాడు, స్టూడెంట్స్కి అందరికి అదే చెప్తాడు. ఒకడు ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తాడు, లేదా ఒకడు అసలే రాడు. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందంటే ఏదైనా ఇది కూడా క్లాసే కాబట్టి మీకు అర్థమైన దాన్ని బట్టి మీ అచీవ్మెంట్ ఉంటుంది. అర్థం కాలేదు వదిలిపెట్టండి, దాన్ని పట్టుకోవాల్సిన టైం వేస్ట్ చేయొద్దు. అంటే కొంచెం గ్యాప్ ఏమని ఇచ్చి మళ్ళీ మీ వీడియోస్ వినటం కానీ, లేకపోతే మళ్ళీ ఒక్కసారి క్లాస్కి రావడం కానీ ట్రై చేసి. నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా, మన క్లాస్కి నేను మళ్ళీ ఫీజు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఇది అన్ని సబ్జెక్టులా కాదు, ఇది కొత్త సబ్జెక్టు, ఇది ఏమంటే మనకు అర్థం కాదు. కాబట్టి మళ్ళీ క్లాస్కి రావడానికి ఆ ఫెసిలిటీ ఇచ్చాం, మనం ఆ సౌకర్యం ఇచ్చాం. కల్పించినప్పుడు మీరు మళ్ళీ క్లాస్ రావడానికి ఏముంది? ఇప్పుడంటే మీకు మీ ఊర్లో అంటే క్లాస్ జరిగింది వచ్చారు, లేదు ఇంకెక్కడని జరిగింది, మీకు జస్ట్ మీరు వచ్చి క్లాస్ అటెండ్ చేసుకోవడానికి ఏమైంది? నెల 15 రోజులకు ఒకసారి క్లాస్ ఉంటుంది. ఒక్కరోజు మీకోసం కేటాయించుకొని ఒక 4-5 క్లాస్ అటెండ్ చేస్తే మీకు ఏమవుతుందంటే రీఛార్జ్ అవుతుంది. ఓహో అది చెప్పాడు, అది మర్చిపోయాం, మళ్ళీ ఇక్కడ కొత్తగా చెప్పాడు, ఈ మళ్ళీ కొత్తగా ఇలా మార్చుకోవాలి. ఇలా మీ యొక్క జీవితాన్ని కొత్తగా మీరే కొత్త పుంతలు తొక్కించడానికి మీరే ప్రయోగాలు చేస్తూ మీ యొక్క జీవితాన్ని మీరే మార్చుకుంటారు. చెప్పడం మటుకే నా పని. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఒక్కసారి ఎప్పుడో క్లాస్కి వచ్చేసి నాకు కాలేదంటే నేనేం చేస్తాను? దానికి మీకు కూడా ఉండలేను కదా. నేను చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప నేను మీకు కూడా ఉండలేను కదా. ఆ కాడికి మళ్ళీ వీడియోలో కూడా నేను ఎన్నో రకాలుగా మీకు టిప్స్ చెప్పడం కానీ లేదంటే సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏకేఎస్ బిలియనీర్ మైండ్ సెట్లో అయితే మనకున్న అనుమానాలన్నీ మనం క్లియర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని పెట్టాం. ఒకసారి క్లాస్కి వస్తాడు పాపం, మళ్ళీ నన్ను అడగాలంటే ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా మనం వాళ్ళ డౌట్స్ అన్ని మీ రూపంలో మనం తీర్చడం జరుగుతుంది. అవును, కామెంట్స్ వాళ్ళు చేస్తే డెఫినెట్గా. కాబట్టి వీలైనంత మట్టుకు చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ కాదు అనే సమస్య లేదు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ సబ్జెక్ట్. సో మీరు అనేది ఏంటంటే ఒక్కసారిగా సబ్జెక్ట్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ కొత్త కాబట్టి అర్థం కాదు. సో రిపీటెడ్గా క్లాసెస్కి రావడం కానీ డైరెక్ట్గా వచ్చినందువల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు, నలుగురితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అది కూడా ఇంకా ఈజీ వే ఉంటుంది అని అంటారు. ఎక్కడైతే మనం డిస్టర్బ్ అవుతామో ఆ డిస్టర్బ్ అయింది పక్కన పెట్టేసి ఇమీడియట్గా ఈ 15 డేస్కి ఒకసారి క్లాసెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి అటెండ్ అవుతూ ఉండడం వల్ల మనకి రిఫ్రెష్ అయిపోతుంది సబ్జెక్ట్ అంతా. సో దట్ కొత్త సబ్జెక్ట్ ఇన్పుట్ చేసుకుంటూ ఉంటాం మనం, రైట్? సో డెఫినెట్గా అందరూ కూడా 15 డేస్కి ఒకసారి మనం ఆల్రెడీ ఇక్కడ డేట్స్ చెప్తున్నాము, ఎక్కడ లొకేషన్ చెప్తున్నాము, మీ దగ్గర లొకేషన్లో లేదా కొంచెం ట్రావెల్ చేసినా కూడా ఆ ట్రావెలింగ్లో కూడా మీరు యూ కెన్ ఫీల్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడం. సో డెఫినెట్గా క్లాసెస్ అటెండ్ చేయడం వల్ల ఎంత కాలం అని చూడకండి, మీరు అటెండ్ చేయడం వల్ల ఒక్కొక్క పాయింట్ మీరు గ్రాప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈజీగా ఇంకా త్వరగా అవుతుంది. మీరు ఎంతకాలం అనుకునే కొద్దీ అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.